జై సీతారాం. మనిషి 4 కాళ్లతో ప్రయాణించినంతకాలం తాను ఇతర జంతువులతో సమానంగానే సంతోషంగానే జీవించాడు. ముందరి 2 కాళ్లను చేతులుగా మార్చుకుని వెనుక 2 కాళ్ల మీద నిలబడి నడవడం, పరుగెత్తడం నేర్చుకోవడం మానవ పరిణామ క్రమంలో ఒక గొప్ప మలుపు. చేతులతో ఆయుధాన్ని ఉపయోగించి తనకన్నా శక్తివంతమైన జంతువులను, తనకన్నా పెద్ద పెద్ద జంతువులను ఎదిరించగలిగాడు, తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు మనిషి. కానీ మనిషికి తన సాటి మనిషి నుండి తనను తాను కాపాడుకోవడం సమస్యగా మారింది. ఆనాడు సమస్యగా మార్చుకున్నాడు. దేనికోసం? ఆహారం కోసమా? కాదు. క్రూర జంతువులన్నీ ఇతర జంతువులను ఆహారం కోసమే చంపుతాయి, చంపి తింటాయి. కేవలం మనిషి మాత్రమే సాటి మనిషిని చంపి తినకుండా వదిలేస్తాడు. ఆ మనిషి శవాన్ని ఇతర జంతువులే తింటాయి. అది నిజంగా దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. మనిషి శవాన్ని మనిషే గనక తినడం మొదలు పెడితే మానవ జాతి పూర్తిగా నశించిపోయి ఉండేది. మనుషులను తినే వాళ్లను రాక్షసులు అంటాము. అది కూడా దాదాపు ఒక ఊహ మాత్రమే. ఈనాటికి సమాజంలో రాక్షసుల్లాంటి మనుషులు అసంఖ్యాకంగా ఉన్నారు, కానీ వారు మనుషులను మాత్రం తినడం లేదు. అంతవరకు మానవ జాతి అదృష్టమే. మరి మనుషులు ఒకరినొకరు ఎందుకు చంపుకునేవారు? ఆహారం కోసం కాదు అని ముందే చెప్పుకున్నాం. మనిషి తాను నివసించే అడవుల్లో కాయలు, పండ్లు, దుంపలు, చిన్న పెద్ద జంతువులకు కొరతే లేదు. ఏనాడూ లేదు, ఈనాడూ లేదు. కనుక ఆహారం అనేది మనిషికి ఏనాడూ సమస్య కాలేదు, కాదు. మరి సంపద కోసమా? అప్పటికి సంపద అనే భావనే లేదు. ఎన్నో యుగాల తరువాత సంపద అనే భావన పుట్టింది. మరి దేనికోసం మనిషి సాటి మనిషిని చంపేవాడు? స్త్రీ కోసం. అవును, స్త్రీ కోసం, స్త్రీ సుఖం కోసం. స్త్రీ సుఖం కోసం సాటి మనిషిని చంపాలా? స్త్రీ సుఖం కోసం మనిషిని మనిషి చంపుకునే దుర్మార్గం ఈనాడు జరుగుతున్నది సరే, ఆనాడు కూడా జరిగేదా? అవును, ఆనాడే మొదలైంది. ఉదాహరణకు రోజు మనం చూసే కుక్కలను తీసుకుందాం. కుక్కలు స్థూలంగా 2 రకాలు. మొదటి రకం పెంపుడు కుక్కలు, రెండవ రకం ఊర కుక్కలు, లేదా ఊరు కుక్కలు, లేదా వీధి కుక్కలు. పెంపుడు కుక్కలు మనం ఏది పెడితే అదే తింటాయి. ఋతువు అంటే సీజన్లో అవి ఎదకు వచ్చినప్పుడు మనం ఏర్పాటు చేసిన కుక్కతో జత కడతాయి. అది మన వివాహ వ్యవస్థతో దాదాపు సమానం, కానీ తాత్కాలికం. తరువాతి సంవత్సరం మరో కుక్కను చూస్తాం. అలా దాని సెక్స్ వాంఛ యజమాని చెప్పు చేతల్లో ఉంటుంది. కానీ వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ అలా కాదు. జై హింద్, జై సీతారాం.